భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన. తెలంగాణలో నేవీ రాడర్ సెంటర్ ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంది. కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తే ఇంకొంతమంది కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. గతంలో ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తాము వ్యతిరేకించామని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కూడా స్థానికంగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆ ప్రాజెక్ట్ వస్తే కొన్ని వేల ఎకరాల అడవి సంపద కూడా నాశనం అవుతుంది, ఆ రిజర్వ్డ్ ఫారెస్ట్ను కూడా కొట్టివేస్తారు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా ఇప్పటికే హైదరాబాద్ వచ్చి ఆందోళన అయితే చేశారు. మరి ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఎక్కడ, ఆ ప్రాజెక్టు ఏంటి అనేదాన్ని ఈరోజు ఆర్టీవీలో మీ ముందు ఉంచుతున్నాం. దామగుండంలో అడవి సంపదనే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా ఇది ఒక వెలుగు వెలుగుతుందో. ఇందాక కింద కూడా మనం చూసాము, ఒకవైపు పురాతన కాలం యొక్క టెంపుల్, అలాగే గుండము, దానికి సంబంధించినటువంటి ఆలయంతో పాటు ఇక్కడ వేలాది మంది భక్తులు ఏడాదికోసారి జరిగేటువంటి జాతరకు కూడా నిత్యం వస్తున్నారని చెప్పాలి. ఒకసారి ఇందాక మనం అడవిలో కూడా ఒకవైపు ఫారెస్ట్లో తిరిగే ప్రయత్నం చేసి ఒకసారి కూడా చూసుకోవచ్చు, అడవి నడి బొడ్డున కూడా ఒకవైపు గుహ లాంటి ప్రదేశం ఉంది. ఒకసారి గుహల్లో కూడా వెళ్ళిచ్చే ప్రయత్నం ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తే, గతంలో ఏదైతే సాధువులు కానివ్వండి, వారికి సంబంధించి కానివ్వండి మఠాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు కూడా ఇక్కడ వచ్చి ఆ ధ్యానం కానివ్వండి, ఇక్కడికి వచ్చి వారికి సంబంధించి కూడా చేసుకునేందుకు కూడా ఇక్కడ చేరు లాంటి గుహ ఏదైతే ఉందో ఈ గుహలో చేరు ఏర్పాటు, అలాగే ఇది మొత్తం కూడా అడవి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం. ఒక్కసారి ఇంకొక వైపు కూడా గుహకు సంబంధించి కూడా కిందికి వెళ్ళేందుకు కూడా దారి ఉంది, స్పష్టంగా ఒకవైపు కనిపిస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు, గుహల నుంచి కూడా అనేక పక్షులు అవన్నీ వస్తాయి, ఇందులో నుంచి గుహ నుంచి కూడా దారి ఉందని అంటున్నారు. ఇటువంటి సంపద, ఇటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం ఉన్నటువంటి ఈ ప్లేస్ను కూడా ఒకవైపు రాడార్ కేంద్రానికి ఏర్పాటు చేయడం సరికాదని గ్రామస్తులు అయితే పూర్తి స్థాయిలో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. చూసుకోవచ్చు, దీనికి సంబంధించి గుహకు సంబంధించి మాత్రం ఇది లోపలికి దారిలానే ఉంది. వీటన్నిటికీ కూడా ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు కూడా ఇక్కడ అనేక మంది ఋషులు కూడా జపం చేసినటువంటి ప్రాంతం అని కూడా లోకల్ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇదే కాకుండా ఈ గుహనే కాకుండా గుహతో పాటు అనేకమైనటువంటి అటవీ సంపద ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా కూడా దామగుండం ఏదైతే ఉందో దామగుండానికి సంబంధించి డెఫినెట్గా ఈ ప్రాజెక్టును వెనక్కి తీసుకోవాలని చెప్పి వాదనలు వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలంలో ఉన్నటువంటి దామగూడెం ఏదైతే ఉందో అక్కడ నేవీ రాడీ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దానికి ఆమోదం తెలిపింది. దానికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కాకుండా ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి కొన్ని వేల సంవత్సరాల టెంపుల్ కానివ్వండి, జంతు సంపద కూడా నాశనం అవుతుందని మరి దానికి లోకల్గా ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అసలు వారు ఏమనుకుంటున్నారు, స్థానిక ప్రజలు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ ఆలోచన ఏంది, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఒక్కసారి దామగుండంలో అడిగిచ్చే ప్రయత్నం చేద్దాం. వారితో మాట్లాడించి కూడా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేదాన్ని కూడా ఈ స్థానికులను అడిగి తెలుసుకుందాం. వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రాడర్ కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఆందోళనలు అయితే మొదలయ్యాయి. ఎప్పుడైతే 2010లో ఇక్కడ నేవీ రాడర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందో అప్పటి నుంచి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కానీ అంటే ఇందాక చూసాం అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి ఆలయ అర్చకులతో పాటు స్థానికులతో పాటు ఇక్కడ నాయకులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దాన్ని ఒకవేళ రాడర్ సెంటర్ ఇక్కడికి వస్తే మాత్రం అది దాని వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు ఏంటి అని చెప్పి కూడా దాని మీద ఇప్పటికే ఆందోళన చేయడం కాకుండా ఆందోళన
ఉధృతం కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు అటు అధికారులను కరిస్తే మరొక వైపు కోర్టు మెట్లు కూడా ఎక్కారు. మరి ఎటువంటి దీనివల్ల కలిగేటువంటి నష్టాలేంది, ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దామగుండం చూస్తున్నాం, దట్టమైన అడవి, ఎక్కడ చూసినా సరే వన్యప్రాణులు ఉన్నాయి, ఇంకోవైపు జీవులు కూడా చాలా వరకు ఉన్నట్టున్నాయి. ఎందుకు మరి ఇక్కడే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు, మీకెందుకు అసలు ప్రాబ్లం, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే మన దేశంలో, భారతదేశంలో రాడటేషన్ పెట్టుకోవడానికి అనేకమైన చోట్లు ఉన్నాయి. అంటే ఎడారి ప్రాంతాలు చాలా మన భారతదేశంలో కావచ్చు, చాలా రాష్ట్రాల్లో మైనింగ్ జరిగిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. అక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే మనం అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో ప్రజలకు కానీ, అక్కడ ఉన్న ప్రాంతం ప్రజలకు కానీ, పశువులకు కానీ, జీవరాశులకు కానీ ఎలాంటి ఉపయోగం జరగకుండా అభివృద్ధి జరగాలి. కానీ ఇక్కడ దామగుండం అడవిలో 12 లక్షల చెట్లు పోతాయని చెప్పేసి నేవీ వాళ్ళే చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి దీని మీద అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, తప్పుడు సమాచారంతో ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. కానీ మేమేం చెప్తున్నామంటే ఏఐకేఎంఎస్ కావచ్చు, ఇతర సంఘాలు అనేక రోజుల నుంచి మేము పోరాటాలు కూడా చేస్తూ ఉన్నాము. మేము చెప్తున్నది ఏంటంటే ఇక్కడ కాకుండా ఎక్కడైనా పెట్టండి. భారతదేశంలో చాలా ప్లేసులు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా పెట్టండి. ఇక్కడ చెట్లు పోతూ ఉన్నాయి. ఇక్కడ వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి, ఔషధ మొక్కలు ఉన్నాయి, మనకు ఆరోగ్యానికి మంచి జరిగే చెట్లు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అడవి పోతే భూగర్భ జలాలు దెబ్బతింటాయి. దాంతోపాటు మన భారతదేశంలో కూడా హైదరాబాద్ను చూస్తూ ఉన్నారు. హైదరాబాద్లో మంచి వాతావరణం ఉన్న అంతగిరి కొండలు ఉన్నాయి, అక్కడ దామగుండం ఉన్నది. హైదరాబాద్లో సెటిల్ కావచ్చు, హైదరాబాద్లో అక్కడ ఉండొచ్చు, మంచి వాతావరణం దొరుకుతాయని చెప్పేసి కూడా చాలామంది హైదరాబాద్ను చూస్తూ ఉన్నారు. కాబట్టి హైదరాబాద్కి ఇది 50 కిలోమీటర్ 60 కిలోమీటర్ దూరాన ఉన్నది. కాబట్టి ఇది భవిష్యత్తులో తక్షణం కాకుండా భవిష్యత్తులో కూడా హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ ప్రజలకు కూడా నష్టం జరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ కాకుండా ఎక్కడైనా పెట్టాలని చెప్పేసి మనం కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాము. చెట్లను కొట్టేసి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడుకోవాలి. అవి కూడా మానవునికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ చుట్టుముట్టు ఉన్న గ్రామాల్లో కూడా వాళ్ళకి ఇక్కడ వికారాబాద్ ప్రాంతంలో ముఖ్యంగా గ్రామ ప్రజలకు నేవీ రాడర్ అనేది తెలియదు కాబట్టి వాళ్ళకి అంత అర్థం అవుతలేదు. ఈ మధ్యన అర్థం చేసుకుంటారు, ఈ మధ్యన పోరాటాలు కూడా వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దామగుండంలో నేవీ రాడర్ను పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే అభివృద్ధిని వ్యతిరేకించడం కాదు. ఇక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి చెట్లను కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఈరోజు అనేక వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి కాబట్టి మనం ప్రకృతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే పోరాటాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి వ్యతిరేకించడం అనేది కాదు. ఇక్కడ కాకుండా ఎక్కడైనా పెట్టుకోవాలని చెప్పేసి కూడా మేము కూడా ఏఐకేఎంఎస్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వాలు కూడా ఇంకోటి కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాడటేషన్ రావడం వల్ల ఎలాంటి ఇక్కడ వికారాబాద్ ప్రజలకు కావచ్చు, వికారాబాద్ ప్రాంతానికి కావచ్చు ఎలాంటి ఉపయోగం జరుగుతున్నది, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఎలాంటి లాభాలు జరుగుతున్నాయి, నష్టాలు ఏం జరుగుతున్నాయి ఎవరు కూడా చెప్పట్లేదు. దాన్ని దాచిపెడతా ఉన్నారు. కాబట్టి అది కాకుండా ఇక్కడ నష్టం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం లేదు. ఆ టెక్నికల్ ఉద్యోగాలు కాబట్టి ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి టెక్నికల్ చదివిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అయినా కూడా చెట్లు ఇంపార్టెంట్. ఇప్పుడు మనము 12 లక్షల చెట్లను నాటుతామని చెప్తా ఉన్నారు. నాటిన దానికి ప్రకృతి పెరిగిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి చెట్లను కొట్టేసి అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. చెట్లను ఇక్కడ ఉంచాలి, వేరే దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి భారతదేశంలో చాలా చోట్ల ఉన్నాయి. వేరే దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారులేమో ఇక్కడ నడిగినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో దానికి 5 నుంచి 6 రేట్ల చెట్లను కూడా నాటుతామంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు వ్యతిరేకిస్తున్నారు. మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నరికినటువంటి చెట్ల కంటే ఎక్కువ మొత్తంలో పెడతామన్న ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పిఓడబ్ల్యూ నాయకురాలు ఒక్కసారి నాతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఆ ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు ఇక్కడ నరికేటువంటి చెట్లు ఏవైతున్నాయో వాటికి చాలా ఒక 6 ఇంతల చెట్లు ఇక్కడ మేము నాటిస్తామంటున్నారు. కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే స్థానికంగా ఉంటే ఉద్యోగాలు కూడా లభిస్తాయి స్థానికులకు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికులకు ఉద్యోగాలు వస్తాయనేది పెద్ద బూటకమైన మాట ఇది. ఎందుకంటే రక్షణ రంగంలో ఉద్యోగాలు అనేది అంత ఆషామాషీగా రావు. దానికి ఒక ప్రావీణ్యత ఉండాలి. ఆయా రంగాల్లో వాళ్ళు నైపుణ్యవంతమైనటువంటి వాళ్ళకు అనేక రకాలైనటువంటి పరీక్షలను ఎదుర్కొని అందులో నెగ్గినటువంటి వాళ్ళకి ఆ ఉద్యోగాలు వస్తాయి. అది మనకు తెలియని విషయమేం కాదు. ఇంకోటి, ఉద్యోగాలు చేయడానికి ఇదేం ఇండస్ట్రీ కాదు, ఒక సెక్యూరిటీ సంస్థ. ఏం ఉద్యోగాలు ఉంటాయి ఇక్కడ? అది నాట్ యాక్సెప్టబుల్ పదం అది. ఇంకోటి, అసలు రెట్టింపు చెట్లను పెంచుతామని అంటారు. మీరు చూస్తున్నారు అసలు ఒక్కొక్క చెట్టు ఎంత పురాతనమైనటువంటి చెట్లు ఉన్నాయి. ఇంకోటి, ఈ అడవిలో గుర్తించలేనటువంటి చెట్లు కూడా చాలా ఉన్నాయి. ఔషధ మొక్కలు ఇప్పుడు చెట్లు
హరితహారము, ప్రకృతి వనము ఎన్నో రకాల పేర్లు తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వాలు చెట్లు నాటుతున్నాయి. ఆ చెట్లు ఎంతవరకు నిలుస్తున్నాయి, వాటి యొక్క ఏంది అసలు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సర్కారీ చెట్లు తీసుకొచ్చి కొన్ని రోజులు పెట్టి అవి నీడ కోసం ఉపయోగిస్తారు తప్పితే వాటి వల్ల వచ్చేటటువంటి ఫెసిలిటీస్ ఏం మనం అంతా చూస్తలేము. ఇక్కడ అనేక రకాలైనటువంటి ఆయుర్వేదానికి సంబంధించినటువంటివి, సహజ సిద్ధంగా గాలికి సంబంధించినటువంటి చాలా మంచి మంచి మొక్కలు ఉన్నాయి. వీటిని విధ్వంసం చేసి చెట్లు పెడతామంటే 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్లను అప్పటికప్పుడు తెచ్చి వాళ్ళు పెట్టగలుగుతారా? అది సాధ్యం కాని పని. కాబట్టి ఇది న్యాచురల్ అడవి. అసలు ఇంత మంచి అడవి మనకి ఎక్కడ దొరకదు. అసలు దీన్ని విధ్వంసం చేసి హైదరాబాద్కు దగ్గరుంది. అసలు ఈరోజు హైదరాబాదు మొత్తం హైడ్రా తీసుకొచ్చి మళ్ళా కట్టినటువంటి బిల్డింగ్లను అవన్నీ కూల్చేసి కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి చెరువులను పునరుద్ధరించాలనేది ప్రభుత్వము ప్రకృతిని కాపాడాలనే ఒక కాన్సెప్ట్ తోటే చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ చెరువులు నిండాలి, అక్కడ నీళ్లు రావాలంటే ఈ భూమిలో నీటి నిల్వలు ఉండాలి కదా. అసలు నీటి నిల్వలు ఉండాలంటే ఇక్కడ చెట్లు ఉంటేనే కదా నీటి నిల్వలు ఉండేది. అసలు ఎంపీ గారు మాట్లాడుతూ ఈ అడవిలోకి ఒక చుక్క నీరే పోదు అని అంటారు. ఈ అడవి ఉండడం వల్లనే నీటి నిల్వలు ఉన్నాయి భూమిలో. కాబట్టి ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఈ పాలకుల యొక్క నిర్లక్ష్యానికి ఇక్కడ ఒక బలమైన ప్రాజెక్టు లేక ఎంతో కొంత బోర్లు బావులతోటి రైతులు వ్యవసాయం చేసుకుంటారు. ఆ ఉన్నర్ సోర్స్ కూడా పోతుంది. కాబట్టి ఇది ముమ్మాటికి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము వెనక్కి తీసుకోవాలి. ఇంకోటి, అప్పట్లో వాస్తవానికి టెక్నాలజీ మీద అవగాహన లేక ఉద్యోగాలు వస్తాయంటే అప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు ఆ గ్రామస్తులు పర్మిషన్స్ ఇవ్వడం అది జరిగినప్పటికీ పర్మిషన్ తీసుకున్న రోజులకు ఇప్పటికీ కాలం అప్డేట్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు మళ్ళా గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకు అవగాహన కల్పించి మాట్లాడితే ప్రజల నుండి ఎట్లాంటి స్పందన ఉంటుందో చూడాలి. ఇంకోటి, అడవిని గొర్రెలు, బర్రెలు, మేకలు పోయి విధ్వంసం అవి నాశనం చేస్తున్నాయి. అసలు అడవులకు కాంపౌండ్ వాల్ ఉంటే సెక్యూరిటీ ఉంటుంది అని చెప్తున్నారు. ప్రపంచంలో ఎన్ని అడవులకు కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి? కాంపౌండ్ వాల్ కడితేనే అడవి కరెక్ట్గా సెక్యూరిటీగా ఉంటుంది అనే మాట అసలు అది ఎంత అవగాహన రాహిత్యమైనటువంటి మాట. ఇప్పుడు ఈరోజు ఈ పశువులన్నీ కూడా అడవిలో గడ్డి తినకుండా ఏం తింటాయి? కాబట్టి ఈ నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజలను డైలామాలో పడేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వెంటనే వెనక్కి తీసుకొని అసలు ఈ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తరతరాలుగా ఈ ప్రాంతంలో కొన్ని కుటుంబాలు మాత్రమే రాజకీయాలను వెళ్తూ ఈ ప్రాంతాన్ని ఎలాంటి డెవలప్మెంట్ చేయకపోను ఇంకా ఉన్న సహజమైనటువంటి వనరులను విధ్వంసం చేయవద్దు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది అసలు ఒకవైపు ఉద్యోగాలు కానివ్వండి, అడవి నరికివేసి ఎన్నో ఏళ్ళ చరిత్ర, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి చెట్లను తీసేసి ప్రకృతికి సహజ సిద్ధంగా కాకుండా కూడా ప్రకృతి విరుద్ధంగా కొత్తగా నాటినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు ఇక్కడ నిలబడతాయి? అసలు ఉద్యోగాల పేరుతో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను మోసం చేశారు. ఎందుకంటే ఒకవైపు టెక్నాలజీకి సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించినటువంటి వ్యవస్థ ఇక్కడ నెలకొల్పుతున్నారు కనుక అందులో ఎంతవరకు అసలు ఉద్యోగాలు వస్తాయి, స్థానికులకు దాంట్లో అర్హత ఉంటుందా అని చెప్పి కూడా తమకు అనుమానం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాలంటే చూసుకోవచ్చు. ఒకవైపు మనం తిరుగుతున్నటువంటి అడవి ఏదైతే ఉందో, ఇందాక ఇక్కడ ఉన్నటువంటి స్థానికులుగా మాట్లాడుతూ పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల వాళ్ళు అడవి వారికి సంబంధించినటువంటి వృక్షాల సంపద మీద కూడా ఆధారపడి కాకుండా పశు సంపదకు సంబంధించి కూడా వాటిని పెంచుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ గ్రామాలు కూడా వీటితోనే ఆ పశువుల అన్నింటినీ, అటు మేకలు కావచ్చు, ఆవులు కావచ్చు, దూడలు కావచ్చు, ఇటువంటి పశువులన్నింటినీ కూడా ఇదే అడవిలో మేపుకుంటుంటాం. కాబట్టి ఒకవేళ ఆ రాడర్ సెంటర్ ఏదైతే ఉందో, నేవీ రాడర్ సెంటర్ ఇక్కడికి వస్తే రేడియేషన్ అనేది మానవుల యొక్క జీవన మనుగడకే ఒకవైపు ప్రమాదం ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులే కాకుండా ఇటువంటి పశువులకు కూడా కనుమరుగయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా స్థానికులు అంటున్నారు. నేవీ రాడర్ కేంద్రానికి సంబంధించి ఆ రోజు ఉన్నటువంటి దామగుండం గ్రామ ప్రజల యొక్క సంతకాలు కూడా తీసుకున్నారనే చర్చ జరిగింది. ఆ సంతకాలు పెట్టిన వారిలో కొంతమంది స్థానికులు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమని సంతకాలు తీసుకున్నారు వాళ్ళకి సంబంధించి ఒక్కసారి అడుగుతుంది. పెద్దాయన, మీరు సంతకం చేశారు ఆ రోజు? చేసినావా? ఏం చెప్పి మీ దగ్గర సంతకం తీసుకున్నారు? ఏం చేసిండ్రంటే, ఇది మీ ఊరికి మంచి ఉపాధి వస్తుంది, పూర్వుల్లో అందరికీ ఉద్యోగాలు ఉపాధి ఉంటుంది, ప్రతి ఒక్కరు ఇక్కడ ఆ కంపెనీ ద్వారా బతుకుతారు, మీకు అన్నీ మంచిగా జరుగుతాయి. ఒకవేళ కాదు మేము ఒప్పుకోము అంటానంటే గవర్నమెంట్ నిర్ణయం ఇది, మిమ్మల్ని బెదిరించి తుపాకులతోటి బెదిరించన్నా కొట్టన్నా తీసుకుంటారు. గవర్నమెంట్ మీ మీద తుపాకులు పెట్టి బెదిరించి తీసుకుంటారు అని చెప్పి ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యే, కలెక్టరు వాళ్ళు దౌర్జన్యంగానైనా తీసుకుంటుంది గవర్నమెంట్ అని చెప్పిండ్రు. ఇది అసలు ఒకవైపు కూడా వచ్చి సంతకాలు పెట్టకుంటే మాత్రం ప్రభుత్వమే మీ మీద తుపాకీ ఎక్కువ పెట్టి కూడా
ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భూసేకరణ ఉందో ఆ భూసేకరణ చేస్తుందని చెప్పి కూడా బెదిరించారని చెప్పి కూడా స్థానికులు అంటున్నారు. మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి సర్పంచ్ కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాం. అసలు ఎందుకు ఆ రోజుల్లో సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి పరిణామాలు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు, ఆ రోజు ఏ విధంగా సంతకం పెట్టారని చెప్పి ఒక్కసారి మాజీ సర్పంచ్ను కూడా అడిగి తెలుసుకుందాం. పూడూరు గ్రామ సర్పంచ్ చేసినటువంటి లక్ష్మయ్య ఒక్కసారి మనతో ఉన్నారు. మాజీ సర్పంచ్ గారితో ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ సంతకాల సేకరణ జరిగినప్పుడు మీ దగ్గర నుంచి సంతకం తీసుకున్నారా? నేను సంతకం పెట్టలేదు, కాకపోతే 2 రోజులు కనీసం అంటే వాళ్ళు మా దగ్గర పూడూరు గ్రామానికి గ్రామ పంచాయతీ ముంగల మీటింగులు పెట్టిండ్రు. ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు. తర్వాత ఏంటంటే ఫస్ట్ నాడు రెవెన్యూ వాళ్ళు ఆర్డీఓ ఆఫీస్ వాళ్ళు వచ్చారు. తర్వాత రోజు కనీసం అంటే అడిషనల్ ఆర్డీఓ సురేష్ పోద్దారు. తర్వాత మళ్ళీ ఏమిటంటే ఎమ్మెల్యే కూడా ఉన్నారు. గ్రామస్తులు కూడా 50 మంది ఉన్నారు, ఎక్కువ ఏం లేరు కాయాల. అయితే ఆ రోజు తొలుతనాడు చెప్తే వాళ్ళు ఎవరు సంతకాలు పెట్టలేదు. పెట్టకపోతే ఏం చేసిండు, మళ్ళీ తెల్లారి అడిషనల్ కలెక్టర్ దోలుకొచ్చి అక్కడ ఏం చేసిందంటే కొంతసేపు సంజాయించారు. కాకపోతే మీకు ఉద్యోగాలు వస్తాయి, మీ మొత్తం పాలు పెరుగు కనీసం అంటే ప్రతిరోజు కనీసం అంటే మీకు ఇక్కడ ఉపాధి దొరుకుతుంది, కాబట్టి మీరు ఈ ప్రాజెక్టును వద్దనకూడదు. కాకపోతే మీకు అదృష్టంగా కనీసం అంటే వస్తుందంటే గర్వపడాలి మీరు. అందుకోసమని కాబట్టి ఏంటంటే మేము ప్రాజెక్టు మీ తీసుకొస్తున్నాం, కాబట్టి మీరు మాకు తెలుసు కదా, మీకు ఏమైనా నష్టం జరిగితే మేము జాబం కదా, కాకపోతే మేము కూడా మీ సేవ చేస్తున్నాము కదా ప్రజలము, మా గవర్నమెంట్ ఆఫీసర్లము. అందుకోసం అని మేము ప్రాజెక్ట్ చేస్తున్నాం. కాబట్టి మీరు కాదనకుండా మీరు ఒకవేళ దమ్మున పెట్టినానే పర్వాలేదు, పెట్టకుండా మేము జబర్దస్తి కనీసం మన దగ్గర సంతకాలు తీసుకొని మేము పోయేది ఖాయం. కాబట్టి ఆ ప్రజలు ఎట్టి పరిస్థితిలో కనీసం మనది, కాకపోతే ఎట్టి పరిస్థితిలో కూడా ఇది బంద్ కాదు. కాబట్టి మీరు అట్లా మేము సంతకాలు పెట్టమంటారంటే కొంతమంది అవసరం ఉన్న వాళ్ళు కనీసం అంటే ఆమె అమాయకురాలు సర్పంచ్, ఆమె యాదమ్మ, ఆమె ఏం చేసినా ఆమెకి ఏమి తెలియదు కదా, 3వ తరగతి జరిగింది, ఆమె సర్పంచ్గా ఉంటే ఏం చేసిన తర్వాత చేసిందా మా తర్వాత చేసినాక ఆమె ఉన్నదనమాట. అయితే అప్పుడు ఆమెకు ఏం చేసిందంటే, నీకు ఖచ్చితంగా నీకు సర్పంచ్ ఉన్నావు కాబట్టి నువ్వు గ్రామ పెద్దవు కాబట్టి ఏంటంటే నీవు తప్పకుండా పెట్టవలసిందే. కాబట్టి ఏంటని చెప్పి ఆమెకు కొంచెం భూగులు పడేసి, కాకపోతే నీ నుంచి చాలా నష్టం అవుతుంది అంటే నువ్వు పెట్టకపోతే అని చెప్పి ఆమెకు డాగులేసి ఆమెతో సంతకం తీసుకున్నాను. దానికోసం తీసుకుని తత్తిమూలు కనీసం అంటే నేను కూడా ఉన్నాను, నేను సంతకం పెట్టలేదు అప్పుడు. ఇంకా కొంతమంది పెట్టలేదు. తత్తిమూలు అంతా మొత్తం కనీసం 20-25 మంది సంతకాలు పెట్టిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇక మెల్లగా ఏమైందంటే ఈ ప్రాజెక్టు కోసం ఇక వస్తుందని చెప్పి మెల్లగా చేసి ఇక్కడ ఒక ఏరియాలు వేసాను పెద్దగా. ఫస్ట్ ఏరియాలు వేసి ఏం చేసినట్టు ఇది రాడార్ గురించి కనీసం ఇక్కడ సర్వే అయింది కాబట్టి మీ గ్రామానికి రాడార్ వస్తుందంటే ఎంత తిరిగి అంతా ఏంది ఇది ఏం తెలియకుండా కనీసం తెలియదా మరి ముందు ఏం ప్రాజెక్ట్ వస్తుంది ఏమంది మీకు ఎవరికి తెలియదు ఏం చెప్పలేదు. రాడార్ వస్తుంది కనీసం ఇక్కడ వచ్చి రాదాని తర్వాత మీకు ఉపాధి కలుస్తుంది. కాకపోతే మిలిటరీ వాళ్ళు వస్తారు, వాళ్ళకు సేవ చేయవలసి వస్తుంది, మీకు ఉపాధి కలుస్తుంది. అన్ని బల్రు గోల్డ్రు మొత్తం అవసరం పడితే మీకు ఇక్కడ ఉద్యోగాలు కూడా ఇస్తారు వాళ్ళు. కాబట్టి మీరు కాదనకూడదు, కాబట్టి మీ ఊరికి ఉపాధి కలుస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అప్పుడు సంజాయించి ఉద్యోగాలు ఇస్తామన్నారా? మీకు ఎటువంటి ఉద్యోగాలు ఇస్తామన్నారు? ఖాళీ ఈ పాలు పోసుకోవడం ఇదేనా, అంతేనా? ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పారు. ఉద్యోగాలు ఇస్తాం మీకు కనీసం అంటే ఒక 200 మంది దాకా మీకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఏంటంటే మీరు జీవన ఉపాధి నడుస్తుంది. కాబట్టి అందుకోసం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వద్దనకూడదని చెప్పి వాళ్ళు ఏం చెప్పి పబ్లిక్ సంజాయించి నమ్మించారు. నమ్మించిన తర్వాత ఆ సర్పంచ్గా ఆఖరికి వచ్చిన 10 మంది కలిసి ఏం చేశారంటే పెట్టామా మరి మనం నువ్వు సర్పంచ్గా యజమాని ఉన్నావు కాబట్టి ఏంటంటే గ్రామానికి పెట్టాలని చెప్పి ఆమె సర్పంచ్ని ఒత్తిడి చేస్తే ఆ యాదమ్మ సర్పంచ్ ఆమె చదువురా అని ఆ వ్యక్తి ఆమె సంతకం పెట్టేసింది. ఆ సంతకం తీసుకొని ఆ తీర్మానం తీసుకొని ఇక మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎన్సీకి మళ్ళీ తర్వాత ఈ స్వామి గారు వీళ్ళు వాళ్ళు కలిసి ఏమవుతుంది రాడాడు ఏంటి కోసం వస్తుంది ఇదేమైతుందని దాన్ని అంతా మొత్తం మెల్లగా ఈ తెలిసిన వారిని అందరితో సంప్రదించి వచ్చి ఆఖరికి వచ్చినాక రాడార్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు కనీసం అంటున్నారు రాడార్ వస్తే ఇక్కడ ప్రాణహాని కలుగుతాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మేము అడిగిన మళ్ళీ కాకపోతే అక్కడ మందిరం అది ఇది ఉన్నది, మీకు మందిరం తీసుకుపోయి మళ్ళీ వేరే జాగాలో కనీసం అంటే పెద్ద మందిరం కట్టిస్తామంటారు. అంటే మాకు వేరే జాగాలు బట్టి మందిరం మేము ఒప్పుకోము, కాబట్టి ఈ జాగాలనే మందిరం కట్టియాలి అంటే అట్లా ఈ జాగాలు కట్టిస్తే కూడా మీకు రానికి పోనీకి సంవత్సరం ఒకసారి మీద ఉత్సాహం జరిగితే పోలిస్తాం. జాతర కానీ ఉత్సవాలు చేసినప్పుడు పర్మిషన్ ఇస్తాం. తర్వాత ఎప్పుడు పర్మిషన్ వీళ్ళు ఉండదు. కాబట్టి ఏంటంటే మీరు రానికి పోనీకి ఉపాధిగా ఇక్కడ మాకు మిమ్మల్ని వాడుకోనికి మేము రానికి పోనీకి దారి ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలిగాయి. కాబట్టి ఏంటంటే మీరు రాడారు వద్దనని చెప్పి ఉద్దేశంతో నమ్మించి సంతకం తీసుకొని వెళ్ళిపోయారు. ఇది అసలు ఒకవైపు అప్పుడు ఏదైతే సంతకాలు పెట్టారో గ్రామ ప్రజలకు తెలియజేస్తుంది ఒకటే, ఇక్కడ ఒక కంపెనీ వస్తుంది, ఆ ప్రాజెక్ట్ వస్తే ఉపాధి దొరుకుతుందని చెప్పి మభ్యపెట్టి మాత్రమే సంతకాలు తీసుకున్నారు. కానీ ఏ కంపెనీ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమి చెప్పలేదు. చాలామంది సంతకాలు పెట్టడానికి ససేమిరా అంటే ఒకవైపు వ్యతిరేకిస్తే వాటిని బెదిరించారు చాలామందిని. ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్నటువంటి సర్పంచ్ ఆమె చాలా తక్కువ చదివింది కాబట్టి ఆమెను బెదిరించారు. గతంలో తను కూడా సర్పంచ్గా చేశాను కాబట్టి తన ఆయంలో కాకుండా నెక్స్ట్ వచ్చినటువంటి సర్పంచ్ ఆయంలో జరిగింది. లేడీ ఉండి ఎక్కువ చదువుకోలేదు, ఆమెను కూడా బెదిరింపులకు గురి చేసి ఈ ప్రాజెక్టు యొక్క
దానికి సంబంధించి కూడా సంతకాలు పెట్టించారు ఆ కాగితాల మీద. మరి ఇప్పుడు ఇటువంటి ర్యాడర్ వస్తుంది, ఇట్లా జీవన మనుగడకే కష్టమవుతుందని చెప్పి కూడా ఆందోళన చెందుతున్నాం. కాబట్టి ఇప్పుడు దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి గుడి కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇక్కడ గుడి ఉంది. ఆ గుడికి సంబంధించి కూడా వేరే చోట గుడిని కట్టిస్తామన్నారు, కానీ మేము ఒప్పుకోకపోవడంతో కూడా ఏడాదికి ఒక్కసారి ఉత్సవాలు జరిగేటువంటి సమయంలో ఇందులోకి అలో చేస్తామని చెప్పడం ఏంటి అని చెప్పి కూడా దీన్ని వెంటనే దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ను ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దామగుండం అడవిలో ఆర్టీవీ టీం కూడా పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్లో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులనే కాకుండా అడవి ప్రాంతం ఏ విధంగా ఉంది, అసలు అటవీ క్షేత్రానికి సంబంధించి అడవిలో ఉన్నటువంటి మొక్కలు కానివ్వండి, వనమూలికకు సంబంధించి కూడా పరిశీలించాము. దీనికి సంబంధించి కూడా భారీగా, ఎందుకంటే ఒకవైపు ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నటువంటి అడవి ఏదైతే ఉందో దట్టమైన అడవి కూడా మీ కళ్ళకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందాక అడవి లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తే ఇప్పుడు అడవి బయట నుంచి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అడవికి సంబంధించి ఇక్కడ అనేక షూటింగ్లు కూడా జరిగాయని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. షూటింగ్లే కాకుండా కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్, ఇందాక చూపించినట్టు టెంపుల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా దూరం నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఇది ఎన్నో ఏళ్ల నాటి టెంపుల్ అని చెప్తున్నారు. మరి ఇటువంటి ఆ ప్లేస్కి సంబంధించి ఇక్కడ నేవీ ర్యాడర్ సెంటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వ్యతిరేకించడానికి ఒకటే ఒక కారణం, గతంలో ఎప్పుడైతే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందో ఆ రోజు మాత్రం ఈ ప్రాజెక్టు వల్ల తమకు కలిగేటువంటి అనర్థాలు ఏవైతే ఉన్నాయో అవి తెలియదు. ఆ అనర్థాలు తెలియకుండానే సంతకాలు పెట్టాము. సంతకాలు పెట్టకుంటే ఖచ్చితంగా అధికారులు తమ నెత్తి మీద తుపాకీ పెట్టైన సంతకాలు తీసుకుంటారని ఆ రోజు బెదిరిస్తే ఆ రోజు సంతకాలు అయితే చేశాము. కానీ ఈ ప్రాజెక్టు వల్ల జరిగేటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడిప్పుడే ఒకవైపు తమకు తెలుస్తుంది అని చెప్పి మూడు గ్రామ ప్రజలు అంటారు. మరి దీనికి సంబంధించి పర్యావరణవేత్తలు సైతం తమకు వచ్చి ఈ ప్రాజెక్టు ఇక్కడ ఏర్పాటు చేస్తే కలిగేటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి వివరించారు. కాబట్టి అందుకే మేము ప్రాజెక్టు పైన ఆందోళన చేస్తున్నాం. ఆందోళన చేయడమే కాకుండా కోర్టు మెట్లెక్కాము. ఈ ఆందోళన ఇంకా ఉధృతం చేస్తాం. అటు కోర్టుతో పాటు అటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వినతులు కంటిన్యూగా ఇస్తూనే ఉంటామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక పక్క, ఎందుకంటే ఇది దట్టమైనటువంటి అటవీ ప్రాంతం, ఈ ప్రాంతానికి సంబంధించి అనేకమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి చెట్లే కాకుండా వనమూలికలు, అలాగే జంతు సంపదకు సంబంధించి కూడా ఈ అడవి చాలా చుట్టుపక్కల ఉన్నటువంటి 20 నుంచి 30 గ్రామాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి జంతువులు అనేకం ఉన్నాయి. వాటన్నిటి కూడా ఇక్కడ ర్యాడర్ సెంటర్ ఏర్పాటు చేసి, ఎందుకంటే భారీగా దేశంలో ఎక్కడ లేనటువంటి ర్యాడర్ సెంటర్, అతిపెద్ద ర్యాడర్ సెంటర్ ఇక్కడ ప్రపంచంలో ఒకటైనటువంటి ర్యాడర్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి వన్య మృగజీవులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఒకవైపు ఇక్కడ నుంచి అవి నశించిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకవేళ అటవీకి గిడ ఏదైతే రాడార్ సెంటర్ వస్తే ఈ అటవీ చుట్టూ కూడా కంచె వేస్తుంటారు, గోడ కడుతుంటారు. కాబట్టి అటవీలోకి స్థానికులకు కూడా ప్రవేశం ఉండదు. కాబట్టి సెక్యూరిటీ పర్పస్లో రీజన్స్ చెప్పి కూడా తమకి ఇక్కడ ఉండనివ్వరు అని చెప్తున్నారు. మరొక పక్క చెట్ల అంశానికి సంబంధించి ఇక్కడ నరుకుతామని చెప్పి చెప్తున్నటువంటి ఫారెస్ట్ అధికారులు దాదాపు 190,000కు పైగా చెట్లు నరుకుతాయి. దానికి 6 ఇంతలు కూడా చెట్లు నాటడం అంటే ఇక్కడే నాటరు కదా. ఏ విధంగా సహజ సిద్ధమైన కొన్ని వేళ్ల తరబడి ఉన్నటువంటి చెట్లకు ప్రకృతిలో మరొక వైపు కొత్తగా నాటినటువంటి చెట్లకు చాలా తేడా ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు చెట్లకు పెంచేందుకు హరితహారం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అటవీ సంరక్షణ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వర్తించాయో, ఉన్న అడవిని కొట్టేయడం ఏంటి, మరొక ప్రదేశంలో పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి దీనికే సంబంధించి ఇప్పటికేటో రాజకీయ రంగు కూడా పులుముకుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టు ఇదైతే రాష్ట్ర ప్రభుత్వం తమ ఆయంలో కూడా ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఒకవైపు ఇప్పటికే ముఖ్యమంత్రి సైతం కూడా దీన్ని అనౌన్స్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీని మీదే అటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఇంకొక పార్టీ కూడా దీన్ని అసలు మేము ఉన్నటువంటి 10 ఏళ్లలో ఈ ప్రాజెక్టుతో కూడా నష్టం వాటిల్లుతుందని చెప్పి ప్రాజెక్టును వ్యతిరేకించామని చెప్పి పార్టీలు రాజకీయం ఒకవైపు కూడా దీనిపైన చేస్తుంటే ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి మాత్రం ఆందోళన చేస్తున్నారు. కానీ ప్రజలకు ఆందోళన చెందుతున్నటువంటి వాళ్ళ ప్రజలకు కూడా ఒకవైపు వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంది, వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ఏంది, వాటన్నిటి మీద ఒకవైపు ప్రభుత్వం వాటన్నిటిని కూడా వివరించి ఆ ప్రాజెక్టు వస్తే దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ఇక్కడ లాభాలు ఉంటాయి లేదంటే నష్టాలు ఉంటాయి, దానికి తగినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందో వీటన్నిటిని మీద కూడా ఒకవైపు సమగ్రంగా ప్రజలకు అవగాహన కల్పించాకే కూడా ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ప్రారంభించాలి అని చెప్పి కూడా మరి ప్రజల నుంచి అయితే డిమాండ్ వస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే కొన్ని వేల ఎకరాల్లో చేపడుతున్నటువంటి ఈ
ఈ ప్రభుత్వం ప్రపంచంలోకెల్లా అగ్రగామిగా ఉండాలి, రాడర్ సిస్టమ్ ఇక్కడ ఏర్పాటు చేయాలి, నేవీ రాడర్ కూడా స్టేషన్ ఇక్కడ ఉండాలని చెప్పి మరి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఈ ప్రాజెక్టును మరి ఒకవైపు ముందుకు తీసుకెళ్తుందా లేదంటే స్థానికులతోని ఆగిపోతుందా అన్నది కూడా వేచి చూడాలి. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, ఆర్టీవీ, దామగుండం, వికారాబాద్ జిల్లా. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.